ఎదురుగా ఎర్ర సముద్రం, వెనక తరుముకొస్తున్న ఫరో సైన్యం, మధ్యలో 6,00,000 మందికి పైగా ప్రజలు. ఏం జరిగింది? 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా 6వ రోజు ధ్యాన భాగము, చదివే భాగము నిర్గమాకాండము 14వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు. ఈ అధ్యాయాలలో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎవరు కని విని ఎరుగని ఊహించినటువంటి రీతిలో మన దేవుడైనటువంటి యెహోవా తూర్పు గాలి చేత ఎర్ర సముద్రమును ఏ విధంగా 2 పాయలుగా చేసి మధ్యన ఆరిన నేలను ఏర్పరిచి తను ఏర్పరచుకున్న ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఏ విధంగా ఆ మార్గంలో నడిపించారో, అదే మార్గంలో ఇశ్రాయేలీలను బాధపెట్టినటువంటి ఫరో అతని సైన్యము ఏ విధంగా నశించిపోయారో ఆ మహా అద్భుత ఘట్టము చక్కగా వివరించబడింది. అదేవిధంగా ఇశ్రాయేలీలు తమ ఆహారాన్ని ఆకాశం నుంచి మన్నా రూపంలో పొందడం, మరి ప్రాముఖ్యంగా సీనాయి కొండపైన దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల కోసం మోషే గారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంటున్నప్పుడు అందరూ భయంతో మేము చనిపోతామేమో అనుకున్నప్పుడు మోషే చెప్పిన మాటలు మన ఆధ్యాత్మిక జీవితాలకు కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ సమయంలో మోషే మాట్లాడినటువంటి మాటలు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. నిజంగా వారు అట్లా ఊరకనే చూస్తున్నప్పుడు ఐగుప్తీలందరూ కూడా ఎర్ర సముద్రంలో చనిపోయారు. మనకు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో అన్ని దారులు మూసుకుపోయి ఎటు మేము వెళ్ళలేం, ఏమీ చేయలేకపోతున్నాం, మా పరిస్థితి ఏంటి, ముందుకు వెళితే నుయ్యి, వెనక వెళితే గొయ్యి అనేటువంటి సందర్భంలో మన దారి గనుక దేవుని మీద ఉంటే, దేవుని వైపు ఉంటే దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు. చాలా ఆధ్యాత్మికంగా మనం బలపడేటువంటి విషయాలు ఈ భాగాల్లో రాయబడున్నాయి. మీరు తప్పకుండా చదవండి. దేవుని యొక్క వాక్యము మీ జీవితాల్లో కార్యం చేస్తుంది. రేపటి భాగంతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.